మళ్ళీ మాట్లాడతాను మీతో. చంద్రమూర్తి గారు, చంద్రమూర్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు షష్టగ్రహ కూటమి ప్రభావమో దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి? షష్టగ్రహ కూటమి ప్రభావం కొద్దిగా ఉంటుంది, ఉండకపోదు, కానీ అది దీర్ఘకాలికంగా 6 గ్రహాలు ఎక్కువ కాలం కలిసి ఉండట్లేదు, చాలా స్వల్పకాలమే ఉంటున్నాయి. ఈ మీన రాశిలో సంభవించే 6 గ్రహాల కలయిక మరి ముందుగా చంద్రుడు, తర్వాత రవి, తర్వాత శుక్రుడు, బుధుడు క్రమంగా ఇతర రాశుల్లోకి వెళ్ళిపోవడంతో మరి ఈ యొక్క సంయోగం ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్న 6 గ్రహాల కలయిక ప్రభావం క్రమంగా తగ్గబోతోంది. కానీ ఇది అమావాస్య నాడు, అదే విధంగా మరి శని మారగానే మీనరాశికి మరి సంభవిస్తున్నందున ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ మరి ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అనేక దేశాల్లో అనేక మరి సంఘటనలు, అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజ్యాధినేతల మధ్య వారి అనారోగ్య సూచనలు, అలాగే పదవీచ్యుతి రకరకాల పరిస్థితులు మరి చోటు చేసుకోబోతున్నాయి. మామూలుగా చంద్రమూర్తి గారు ఎన్నేళ్లకు ఒకసారి వస్తుంది ఇది షష్టగ్రహ కూటమి అనేది? ఎన్నేళ్లకు ఒకసారి రావచ్చు? ఈ గ్రహాలు కలవడం, సంభవించడం అన్నది ఒక్కొక్కసారి 6 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. ఇదేమి కొలమానం, ఖచ్చితమైన కొలమానం ఉండదు. ఒక్కొక్కసారి 4 గ్రహాలు కలుస్తాయి, ఒకసారి 5 గ్రహాలు కలుస్తాయి. అలాగే ఒక్కొక్కసారి అరుదుగా ఈ అష్టగ్రహ కూటమి ఈ విధంగా కలుస్తూ ఉంటుంది. ఇది దీనికి 6 గ్రహాలు ఒక్కసారి నిర్ణీతంగా ఈ కాలంలో వచ్చి కలుస్తాయి అన్న దానికి కొలమానం ఉండదు, అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఈ శనీశ్వరుడు ఒక రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు, చంద్రుడు అందరికంటే తక్కువ 2.5 రోజులు ఉంటాడు. ఈ విధంగా రాసుల్లో గ్రహాలు మారే కొద్దీ ఒకనొక తేదీన ఇలాంటి పరిస్థితి సంభవిస్తుంది. ఇది వాళ్ళ వ్యక్తిగత రాశులకు, దేశాలకి, జాతకాలకు ముడిపడి ఉండి ఆ రకమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది. రైట్. జగన్మోహన్ శర్మ గారు, ఇప్పుడు ఏంటి అమావాస్య, అందున షష్టగ్రహ కూటమి, దీనిపై మరి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తోంది? అన్మ్యూట్ చేసి మాట్లాడండి శర్మ గారు.